మన 'యాత్ర 2' గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు పొలిటీషియన్స్. అంటే ఆహ్, రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. దాంట్లో జగన్ సినిమా చూసిన తర్వాత నేనెంత మంచోడినా అన్నట్టుగా దాని మీద సెటైర్‌లేయటం గాని, అంటే 'యాత్ర' సినిమా దాంట్లో పాటు షర్మిల ఆ సినిమాలో పాత్ర లేదు. అంటే రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కావాలనే షర్మిల పాత్రని లేకుండా చేయటం జరిగిందా? దీని గురించి మీరేం చెప్తారు సార్? వాంటెడ్‌గానే తీసేశారు వాళ్ళు. హ్మ్. అంటే ఇప్పటి జ్ఞానంతో పాత చరిత్రని చెప్పే ప్రయత్నం చేయడం తప్పే. హ్మ్. అంటే ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య గొడవ ఉండొచ్చు. హ్మ్. ఈ గొడవ దాకా నువ్వు సినిమా ఇది పెట్టుకోవాలి. నీ టైమ్ లైన్ మీద హ్మ్. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకే చరిత్ర చెప్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో షర్మిల పాత్ర ఉంది. పాదయాత్ర చేసిందని ఆయన జైల్లో ఉన్నప్పుడు అది సీరియస్. అదే అంటే పాదయాత్ర చేసింది ఆవిడ. నిజానికి ఈయన కూడా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్కి. షూట్ చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో వీళ్ళు ఎంటర్ అయ్యారు, అది ఆగింది. క్యారెక్టర్ వద్దు అనుకున్నారు. అంటే ఇప్పటి పరిణామాలతో అప్పటి చరిత్ర చెప్పే ప్రయత్నం, అది తప్పు. అప్పుడు నువ్వు చరిత్రకు న్యాయం చేయలేవు. అంటే ఆ క్యారెక్టర్ లేకపోవడం వలన ఏమిటి అని అనొచ్చు ఆయన. కానీ ఆ క్యారెక్టరు ఆ రోజున ముగ్గురు ఆడవాళ్ళు అలా కూర్చున్నారు రోడ్డు మీద. ఇప్పుడు ఇందులో అత్తాకోడళ్ళు కూర్చున్నట్టుగా షాట్ పెట్టారు. జనాల మనసుల్లో ఆ ఫోటో ముద్రపడి ఉంది. అవును, అది చాలా సోషల్ మీడియాలో కానీ వైసీపీ వాళ్ళు చాలా రోడ్డు మీద పడేశారు కుటుంబాన్ని. అదే ఆ రోజు ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు ముగ్గురు. ఆ ముద్ర పడిపోయినటువంటి ఫోటోలో ఒక ఫిగర్ ని డిలీట్ చేసినట్టుగా అనిపించింది. అని ఎప్పుడైతే అది అనిపిస్తుందో ఎందుకు డిలీట్ చేశారు అని ఆలోచిస్తాడు ప్రేక్షకుడు. ఓహో, ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా వాళ్ళిద్దరికి, అందుకని తీసేశారా అన్నప్పుడు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అంటే మిగతా చెప్పే కూడా కరెక్ట్ ఏమో కాదేమో అని అనిపించే అవకాశం ఉంది. అది ప్రమాదం. అటువంటి ప్రమాదాలు చేయకూడదు డైరెక్టర్. అది చేశాడు ఆయన. ఇప్పుడు దానికి కాంపన్సేట్ చేస్తూ చంద్రబాబు బయోపిక్ చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. అంటే ఆయన చంద్రబాబుని ఎలా దర్శించాడో అలా చూపిస్తాడా? ఇప్పుడు ఈ సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ విలనే. నిజంగా కూడా విలన్ చేసి ఉండొచ్చు ఆయన. ఎందుకంటే ఆ టైంలో పొలిటికల్ గెయిన్ ప్రధానం. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది పరిస్థితి అంటే డిపెండెంట్గా మారిపోయే ఒక సిచ్యుయేషన్లోకి వచ్చింది. ఆ వచ్చిన క్రమంలో జగన్ ప్రధానమైనటువంటి శత్రువుగా మారాడు. ఇద్దరికి కామన్ ఎనిమీగా మారాడు. ఈ రోజున అదే పరిస్థితి ఉంది. ఈ రోజున కూడా కాంగ్రెస్కి తెలుగుదేశంకి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో రైజ్ అవ్వాలంటే జగన్ ఉండకూడదు. జగన్ని తొక్కేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ రైజ్ సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీలో ఉన్నదంతా కాంగ్రెసే. యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అంటే ఆంధ్రరత్న భవన్ని తుడిచే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తుడుస్తున్నారు వైసీపీ ఆఫీస్ని. ఈ లెవెల్లో అక్కడి నుంచి వలసలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి దాని కాళ్ళ మీద నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచే తీసుకోవాలి. అందుకని జగన్ని ఓడించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రోగ్రామే, తెలుగుదేశానికి అనివార్యంగా ప్రోగ్రామే. కాబట్టి ఇక్కడ ఒక ఉమ్మడి శత్రువు జగన్. ఈ రోజున కూడా ఆ రోజున కూడా అదే పరిస్థితి. అందుకని ఇది చెప్పడం ద్వారా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయటం ఆ సినిమాలో. సోనియా గాంధీ, చంద్రబాబు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశాయి అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇప్పటి ప్రేక్షకులను కూడా వాళ్ళు అడ్రస్ చేయొచ్చు. ఇది అద్భుతమైన అవకాశం. దాంతో మనకు పేచీ లేదు. అది చెయ్యి, ఆ డ్రామా నువ్వు నడుపు, నో ప్రాబ్లం. కానీ షర్మిల క్యారెక్టర్ తీసేయటం వల్ల నువ్వు పొందే ప్రయోజనం ఏంటి? రెండోది అడ్వాంటేజ్ వస్తుంది. నువ్వు న్యూట్రల్గా ఉన్నావు డైరెక్టర్గా అనే అభిప్రాయం ప్రేక్షకుడికి కలుగుతుంది. ఒకటి, ఇలా ఉన్న అమ్మాయి ఇలా ఎందుకు మారింది అని ఇప్పటి పరిణామాలతో దాన్ని పోల్చుకుంటాడు ప్రేక్షకుడు. ఈ అమ్మాయి ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక థింకింగ్, ఒక చర్చ నడుస్తుంది బయట. దాన్ని వదిలేశాడు ఇతను. దానికి అవకాశం లేకుండా చేశాడు ఆ క్యారెక్టర్ తీసేయటం వల్ల. లేకుండా చేయటం వల్ల తీసేయటం మాత్రమే కాదు, కొత్త ఆలోచనలు పెట్టాడు.
ఆ కొత్త ఆలోచనలు ఏంటంటే ఎవరో చెప్పి తీయించేశారు ఆ క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి చెప్పి తీయించేశాడు, ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదం. మీరు ఓటర్ మూడ్ సెట్ చేయటం కదా మీ సినిమా లక్ష్యం. నిజానికి యాత్రావన్ తీసినప్పుడు వైసీపీ ప్రమేయం చాలా తక్కువ ఉంది దానిలో. నిజానికి చివరి వరకు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ సినిమా ప్యారలల్గా నడిచేది. ఒక చిన్న సినిమాగా మొదలై అది నడుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లని వాళ్ళ టిక్కెట్లను టార్గెట్ చేస్తూ సినిమా తీసాడు ఆయన. అది అంతవరకే. యాత్ర 2కి వచ్చేసరికి వాళ్ళ ప్రమేయం ఎక్కువైంది సినిమాలో. పార్టీ ప్రమేయం ఎక్కువ అవటం అనేది కనిపిస్తుంది తెర మీద. ఇది ప్రమాదం. ఓకే. అందుకని ఆ ప్రమాదం జరగకుండా ఆడియన్స్ని థియేటర్లకు రప్పించటం. మొదటి రోజు బాగానే వచ్చారు. రెండో రోజు నుంచి అది నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. యాత్రకేమో మొదటి రోజు జనం లేరు, నెమ్మదిగా పెరుగుతూ వచ్చారు. ఓకే. యాత్ర 2లో ఆ మూడ్ కనిపించట్లే అన్ని చోట్ల. రాయలసీమలో కొంచెం బెటర్గా ఉంది అంతే. కోస్తా జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఈ గందరగోళం నుంచి ఆ సినిమాని కాపాడుకోవటానికి ఆయన కనీసపు పద్ధతులు పాటించి షర్మిల క్యారెక్టర్ పెట్టేయటం. ఓకే. కొంత అవతల అభిప్రాయాలు అంటే పబ్లిక్ నుంచి ఆయన అంటే పరిపాలన దాకా వెళ్ళలేదు, స్పేస్ ఇవ్వలేదు. ఆయన ప్రమాణ స్వీకారం వరకే అన్నాడు. అలా ప్రమాణ స్వీకారం వరకే వెళ్ళడానికి కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. పరిపాలనలోకి వెళ్లకుండా ఉండటమే బెటరు అనుకున్నాడా డైరెక్టరు అనే ఒక గొడవ ఉంది. నిజంగానే అలాగే అనుకుని ఆపేసి ఉంటే అక్కడ వరకు అయినా నీట్గా చేసుకుని ఉండాలి. ఆ ప్రయత్నం కూడా జరగల. అందువలన ప్రజల్లో ఒక రకమైన మిక్స్డ్ టాక్ ఉంది ఆ సినిమా మీద. ఓకే. అంతే. కోస్తా జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఈ గందరగోళం నుంచి ఆ సినిమాని కాపాడుకోవటానికి ఆయన కనీసపు పద్ధతులు పాటించి షర్మిల క్యారెక్టర్ పెట్టేయటం. ఓకే. కొంత అవతల అభిప్రాయాలు అంటే పబ్లిక్ నుంచి ఆయన అంటే పరిపాలన దాకా వెళ్ళలేదు, స్పేస్ ఇవ్వలేదు. ఆయన ప్రమాణ స్వీకారం వరకే అన్నాడు. అలా ప్రమాణ స్వీకారం వరకే వెళ్ళడానికి కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. పరిపాలనలోకి వెళ్లకుండా ఉండటమే బెటరు అనుకున్నాడా డైరెక్టరు అనే ఒక గొడవ ఉంది. నిజంగానే అలాగే అనుకుని ఆపేసి ఉంటే అక్కడ వరకు అయినా నీట్గా చేసుకుని ఉండాలి. ఆ ప్రయత్నం కూడా జరగల. అందువలన ప్రజల్లో ఒక రకమైన మిక్స్డ్ టాక్ ఉంది ఆ సినిమా మీద. ఓకే.